హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ స్టోరీని రాసిన వారు దమ్మాలపాటి కృష్ణ చైతన్య గారు. చందు మంచి అందగాడు, బాగా చదువుకున్నవాడు. 50 లక్షల ప్యాకేజీతో మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. వెనుక ఆస్తులు పొలాలు కూడా బాగానే ఉన్నాయి. పెద్ద వ్యవసాయదారుల కుటుంబం వాళ్ళది. జాబ్లో సెటిల్ అయ్యాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మ్యారేజ్ బ్యూరోలో కొన్ని సంబంధాలు చూశారు. అందులో ఒక ఫోటో చందుకి బాగా నచ్చింది. నచ్చి సరే ఆ అమ్మాయిని చూద్దామని ఓ మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి బయలుదేరారు. వాళ్ళింటికి వెళ్ళి అందరూ హాల్లో కూర్చున్నారు. కాసేపటికి ఆ అమ్మాయి టీ కప్పులతో వచ్చింది. అందరికీ టీలు ఇచ్చి చైర్లో కూర్చుంది. ఫోటోలో అయితే బాగుంది, బయట ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ బయట ఇంకా చాలా బాగుంది. చందు అయితే ఆ అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, అలా ఆమె ప్రేమలో పడిపోయాడు. తన పేరు ప్రణతి. చదువు అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉంది. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమో మంచి సంబంధాలు ఎప్పుడూ రావు, మ్యారేజ్ అయ్యాకైనా జాబ్ చేసుకోవచ్చు, ఆ సిటీలో నిన్నొక్కదాన్నే ఉంచాలంటే మాకు కంగారుగా ఉంటుంది, నీకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే మేము హాయిగా గుండెల మీద చేయి వేసుకొని పడుకుంటాం, నీ తర్వాత ఇంకా నీ చెల్లెలు ఉంది, ఇంకా దానికి కూడా పెళ్లి చేయాలి అని అన్నారు ప్రణతి తల్లిదండ్రులు. ఇంకా చేసేదేం లేక ఏమీ మాట్లాడకుండా ప్రణతి పెళ్లి చూపులకు రెడీ అయింది. చూపులు అయిపోయాక ఇంట్లో పెద్దవాళ్ళందరూ కట్న కానుకల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్లకు 10 ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉన్నాయి. చేరి 5 ఎకరాలు పిల్లలిద్దరికీ కట్నంగా ఇవ్వాలన్నది వాళ్ళ ఆలోచన. ఇంకా పెళ్లి ఖర్చులు, బంగారం, ఇంట్లో సామాన్లు వగైరా అన్నీ కలిపి 30 లక్షల దాకా అవుతున్నాయి. పెళ్లి సింపుల్గా చేసేద్దాం అనుకుంటారు. కానీ చందు తల్లికి వాళ్ళిచ్చే కట్న కానుకలు అస్సలు నచ్చలేదు. ఇంత బతుకు బతికి ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి సింపుల్గా చేయాలా? నా కొడుక్కి 50 ఎకరాలు ఇస్తామని వచ్చారు, ఇక్కడ చూస్తే 5 ఎకరాలు ఇస్తామంటున్నారు. కుదరదంటే కుదరదు అని తెగేసి చెప్పింది. కానీ చందుకి ఆ అమ్మాయి విపరీతంగా నచ్చేసింది. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని వాళ్ళమ్మకి గట్టిగా చెప్పే ధైర్యం చేయలేక తనలో తనే కుమిలిపోతాడు. చందుకేమో ఆ అమ్మాయిని వదులుకోవాలని అస్సలు లేదు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ససేమేరా అన్నారు. ఇంకా చేసేదేం లేక హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొన్ని సంబంధాలు వచ్చాయి, కానీ చందు రిజెక్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయింది. తనే ఆ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయే. ఆ అమ్మాయిని చూడగానే చందు ఫేస్ 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోయింది. దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నాడు. కానీ ఆ అమ్మాయి మూతి ముడుచుకొని వెళ్ళిపోయింది. అయినా చందు వదల్లేదు. మళ్ళీ వెళ్ళి పలకరించాడు. నాతో మీకేంటి మాటలు, మీరు బాగా రిచ్ కదా అని అంది. చందు మళ్ళీ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తను కొత్త కాబట్టి తనకి వర్క్ నేర్పించే బాధ్యత చందునే తీసుకున్నాడు. అలా ఒక 10 రోజులు గడిచింది. తర్వాత కొంచెం కూల్ అయింది. ప్రణతికి చందు బిహేవియర్, మంచితనం బాగా నచ్చాయి. క్రమక్రమంగా ఒకరినొకరు ఇష్టపడతారు. ఎలాగో జాబ్ కూడా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారులే అనుకున్నాడు. ఈ వీకెండ్కి ఊరెళ్ళి ఇంట్లో పేరెంట్స్ని ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటాడు చందు. అదే ఆఫీస్లో పనిచేసే నిహారిక అనే అమ్మాయికి చందు అంటే చాలా ఇష్టం. నిహారిక చాలా మొండిది, చాలా తెలివైన అమ్మాయి కూడా. చందు అంటే పడి చచ్చేది. చందుని ఎలాగైనా తన వాణ్ణి చేసుకోవాలనుకునేది. కానీ చందు ఏమో నిహారికని ఒక ఫ్రెండ్గానే చూసేవాడు. నిహారిక ప్రణతి వాళ్ళ బంధువుల అమ్మాయే. నిహారిక రికమెండేషన్తోనే ప్రణతి ఆ జాబ్లో జాయిన్ అయింది. ప్రణతి ఉండేది కూడా నిహారిక రూమ్లోనే. చందు, ప్రణతి ఇద్దరు క్లోజ్గా ఉండటం నిహారికకు అస్సలు నచ్చేది కాదు. గతంలో చందు పెళ్లి చూపులకని వెళ్ళింది ప్రణతిని చూడడానికేనని తెలుసుకుంటుంది నిహారిక. ఆ సంబంధం క్యాన్సిల్ అయినందుకు చాలా సంబరపడిపోయాను. మళ్ళీ నేనే దీన్ని రికమెండేషన్ చేసి మరీ జాబ్ ఇప్పించాను. నా కొంపకు నేనే ఎసరు పెట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుండగానే నిహారిక వాళ్ళ మేనత్త ఊరు నుండి వస్తుంది. వీకెండ్ కావడంతో నిహారిక, ప్రణతిలు ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు. నిహారిక అంటే వాళ్ళ మేనత్త సులోచనకు కూడా చాలా ఇష్టం. నిహారికకు తల్లిదండ్రులు లేకపోవడంతో సులోచన దగ్గరే పెరిగింది. సులోచనకు పిల్లలు లేకపోవడంతో
నిహారికనే కన్న కూతురు కన్నా ఎక్కువగా చాలా గారాబంగా పెంచింది. సులోచన అత్త, ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? చెప్తే నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకునేదాన్ని కదా అని అంటుంది నిహారిక. నాకేమైనా నీ దగ్గరికి రావడం కొత్తటే? ఎందుకో ఒక వారం నుంచి నువ్వు బాగా గుర్తొస్తున్నావు. చూడాలనిపించింది. వెంటనే వచ్చేశాను అని అంటుంది. రెండు చేతులతో తన చెంపలు పట్టుకొని లాగుతూ. ఇదిగో, ఈ బాక్సుల్లో నీకిష్టమైన సున్నుండలు, కజ్జికాయలు ఉన్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేయాలి మొత్తం. సరేనా? అంటుంది సులోచన. సరే అత్త, అవన్నీ నేను చూసుకుంటానులే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో, ఏమైనా తిందు గాని అని వాష్రూమ్ వైపు చేయి చూపిస్తుంది. ఇంతలో ప్రణతి అక్కడికి వచ్చి, బాగున్నారా అత్తయ్య అని అంటుంది. ఓ ప్రణతి, నువ్వా అమ్మా? బావున్నాను. నువ్వు బావున్నావా అని అనుకుంటూ వాష్రూమ్ వైపు వెళ్తుంది. ఇంతలో నిహారిక, ప్రణతిలు కిచెన్లోకి వెళ్ళి వంట రెడీ చేస్తారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. ప్రణతి ఆఫీస్ పెండింగ్ వర్క్ ఉందని తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని సులోచన బెడ్ పైకి వెళ్తుంది. నిహారిక ఎందుకో డల్గా ఉండటం గమనిస్తుంది సులోచన. పడుకుందనే గాని నిద్ర పట్టడం లేదు సులోచనకు. నిహారిక ఎందుకు అంత డల్గా ఉందో, ఏమైందో తెలుసుకోవాలనుకుంటుంది. ఏమైంది తల్లి అని నిహారికని గడ్డం పట్టుకొని అడుగుతుంది. ఏం లేదన్నట్టుగా మొహం పక్కకు తిప్పుకుంటుంది నిహారిక. ఏమైందో ఈ అత్తకు కూడా చెప్పవా? నేను నీకు మరీ అంత కాందాన్ని అయిపోయానా అని మూతి ముడుచుకుంటుంది సులోచన. అది కాదత్తా, నా విషయాలన్నీ నీకు చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పు అని జరిగిన విషయం మొత్తం మేనత్తకు చెప్పి ఏడుస్తుంది. అలా ఏడుస్తున్న నిహారికను చూసి సులోచన విలవిల్లాడిపోతుంది. నీకు చందునే కదా కావాల్సింది? అది నేను చూసుకుంటాను. చందుని నీకిచ్చి పెళ్లి జరిపించే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఇక నువ్వు దీని గురించి మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. మా నిహారిక ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇలా చిన్నపిల్లలాగా ఏడవకూడదు. ఏది ఒకసారి నవ్వాలి అని అంటుంది సులోచన. మేనత్త అలా హామీ ఇవ్వడంతో నిహారికకు చాలా ధైర్యం వచ్చినట్టుగా అనిపించి నవ్వుతూ పడుకుంటుంది. ఇక చందు వీకెండ్కి కారులో ఊరు వెళ్తూ, నాన్న ఎలాగైనా ఒప్పుకుంటారు, కానీ అమ్మను కన్విన్స్ చేయడమే కొంచెం కష్టం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి వాళ్ళ అమ్మగారు రాజేశ్వరిని సోఫాలో కూర్చోబెట్టి తన కాళ్ళ దగ్గర కింద కూర్చొని తన ఒడిలో తలపెట్టి విషయం మొత్తం చెప్పేస్తాడు చందు. రాజేశ్వరి చందు తల నిమురుతూ, సరే, నువ్వు అంతలా ఇష్టపడుతున్నప్పుడు నీ ఇష్టం నేనెందుకు కాదనను అని ఓ మెట్టు కిందకు దిగుతుంది. వాళ్ళ నాన్న రఘునందన్ కూడా కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయాడు. ఇంట్లో పెద్దవాళ్ళిద్దరూ ఒప్పుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చందు. ఇద్దరు జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటారు. చందు, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఆ అమ్మాయి జాతకం అడిగి తీసుకొనిరా. పంతులు గారిని పిలిపించి జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టిస్తాం అని అంటుంది రాజేశ్వరి. దానికి చందు సరే అమ్మా అని తలూపుతూ సిటీకి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి టీ కలుపుకుంటూ ఈ విషయం ప్రణతికి ఎప్పుడెప్పుడు చెప్పాలా అన్న ఆతృతగా ఉన్నాడు చందు. ఫోన్లో కాదు, డైరెక్ట్గానే చెప్పాలి. తన మొహంలో కనపడే హ్యాపీనెస్ నేను డైరెక్ట్గా చూడాలి అని ఏదో తినలేదనకుండా తినేసి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి ఇంకా ఎవ్వరూ రాలేదు. ఆ రోజు తనే ముందొచ్చాడు. ఎప్పుడెప్పుడు ప్రణతి ఆఫీస్కు వస్తుందా అని అతని కళ్ళు ఆమెను వెతుకుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఆఫీస్కు వస్తూ ఉంటారు. తర్వాత ప్రణతి, నిహారికలు కూడా ఆఫీస్కు వచ్చారు. ప్రణతిని చూడగానే చందు మొహం వెలిగిపోతుంది. ఒక 5 నిమిషాలు క్యాంటీన్కి వెళ్దాం, వస్తావా అని అడుగుతాడు. ఇప్పుడా? ఈ టైంలోనా? బాస్ చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది. ఏం కాదులే, ఇంకో 5 నిమిషాలు టైం ఉంది కదా, వెళ్ళేసి వద్దాం పద అంటాడు చందు. అప్పుడు నిహారిక, ఈ చందుకేం పనిలేదా? ఎప్పుడు ఈ ప్రణతి చుట్టూ తోకలాగా తిరుగుతూనే ఉంటాడు. కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ప్రణతిని క్యాంటీన్కి తీసుకొని వెళ్తాడు చందు. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు. ఏంటి చందు సార్, ఇంత హడావుడిగా క్యాంటీన్కి తీసుకొచ్చారు? ఏంటి విషయం అంటుంది ప్రణతి. చెప్తా వెయిట్ అని తన బ్యాగ్లో నుంచి ఒక రోజ్ ఫ్లవర్ తీసి ప్రణతి చేతికిస్తాడు. అబ్బో, ఏంటి సార్ ఇవాళ స్పెషల్
చాలా స్పీడ్గా ఉన్నారు. అవును, స్పెషల్ ఉంది. నేను సాటర్డే ఊరెళ్ళాను కదా, అమ్మ నాన్నలకి మన విషయం చెప్పి ఒప్పించాను. త్వరలోనే జాతకాలు చూపించి ముహూర్తాలు కూడా పెట్టిస్తామన్నారు. నీకు ఈ విషయం చెబుదామనే ఇలా క్యాంటీన్కి తీసుకొచ్చాను. ఏంటి చందు సార్, మీరు చెప్పేది నిజమేనా? మీ ఇంట్లో ఒప్పుకున్నారా? అవును, నిజంగానే ఒప్పుకున్నారు. ఇంకిప్పుడు మనకు ఏ సమస్యలు లేవు, మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు అని చెప్పడంతో ప్రణతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన చేతికి ఉన్న బాబా ఉంగరాన్ని కళ్ళకు అద్దుకుంటూ, స్వామి, ఇన్ని రోజులకు మా ఇద్దరిని కలపబోతున్నావా? నీకు శతకోటి దండాలు అని దండం పెట్టుకుంటుంది. నీలో ఈ హ్యాపీనెస్ చూడాలనే నిన్ను ఇలా క్యాంటీన్కి రమ్మన్నాను అని అంటాడు చందు. ప్రణతి చిన్నగా నవ్వుతుంది. ఇక ఆఫీస్కి వెళ్దాం అనుకుంటూ చందు, ప్రణతి గబగబా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని నిహారికకు చెప్తుంది ప్రణతి. అవునా, ఎందుకు అంటుంది నిహారిక. చందు సార్ వాళ్ళ ఇంట్లో మా మ్యారేజ్కి ఒప్పుకున్నారట. త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టిస్తామన్నారట అని చెప్పగానే నిహారికకు గుండెల్లో పిడుగు పడ్డట్టు అవుతుంది. వెంటనే ఫోన్ చేసి వాళ్ళ మేనత్తకి విషయం చెప్తుంది. వాళ్ళ మేనత్త, ఆ పెళ్ళి జరగదు, నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా, నువ్వు ప్రశాంతంగా నీ వర్క్ నువ్వు చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆఫీస్ అయిపోయాక నిహారిక, ప్రణతి ఇద్దరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ప్రణతి సులోచనకి చందు గురించి చెప్తుంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చెబుతుంది. ఒకసారి కాదని వెళ్ళిపోయిన వాడిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావే అని అటు సులోచన, ఇటు వీళ్ళ అమ్మా నాన్న ముగ్గురు అంటుంటే, చందు చాలా మంచివాడని, అతనికి తన్ని వదులుకోవాలని లేదని వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపు డిస్కషన్స్ తర్వాత ప్రణతి వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారు. దీంతో నిహారిక, సులోచన ఇద్దరూ డిసప్పాయింట్ అవుతారు. ఇక పెళ్లికి ఓకే చెప్పాక ప్రణతి తన జాతకాన్ని ఒక కవర్లో పెట్టి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్కి వెళ్తుంది. ఇక సులోచన ప్రణతి జాతకాన్ని అడుగుతారని ముందే ఊహించి తాను ముందే సిద్ధం చేసి పెట్టుకున్న జాతకం కాగితాన్ని మార్చి టేబుల్ మీద పెడుతుంది. చందు జన్మ నక్షత్రం తెలుసుకొని చందు జాతకానికి అస్సలు సూట్ కాకుండా ఉండే విధంగా ప్రణతి జాతకాన్ని తయారు చేయిస్తుంది. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన ప్రణతి ఆ జాతకాన్ని తీసుకెళ్లి చందుకిస్తుంది. చందు ఇద్దరు జాతకాలని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇస్తాడు. పంతులు గారిని పిలిపించి జాతకాలు చూపిస్తారు. పంతులు గారు ఆ జాతకాలని చాలాసేపు మార్చి మార్చి చూస్తాడు. చందులో కంగారు మొదలవుతుంది. ఏంటి పంతులు గారు, జాతకాలు అంతసేపు చూస్తున్నారు, ఏమైంది అని అడుగుతుంది రాజేశ్వరి. ఈ జాతకాలు ఈ జాతకాలు అనుకుంటూ నసుకుదాడు. అసలు ఏమైంది చెప్పండి. ఈ జాతకాలు అస్సలు కుదరడం లేదమ్మా. ఒకరికొకరు పొంతన లేకుండా ఉన్నారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అబ్బాయి అన్ని విధాలా నష్టపోతాడు. ప్రాణగండం కూడా ఉంది. అదేంటి పంతులు గారు అలా అంటున్నారు? ఇంకొకసారి చూడండి. ఎన్నిసార్లు చూసినా ఇంతేనమ్మా, అస్సలు సూట్ కావడం లేదు. మీ అబ్బాయికి ఇంకో మంచి సంబంధం చూసుకోవడం మంచిది అంటాడు పంతులు గారు. నో అని గట్టిగా అరుస్తాడు చందు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అంతా మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు పంతులు గారు. ఇక చందు ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోతాడు. చందు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ చుట్టూ చేరి చందును ఓదారుస్తూ ఉంటారు. ఏంటి నాన్న, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఇంకా ఏదైనా పరిష్కార మార్గం ఉందేమో చూద్దాం. శాంతులు, హోమాలు లాంటివి ఏమైనా ఉంటే జరిపిద్దాం. సమస్య ఉన్న చోట దానికి పరిష్కార మార్గం కూడా తప్పకుండా ఉంటుంది. నీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాం అని కాస్త ఊరడింపుగా అంటుంది చందు వాళ్ళ అమ్మమ్మ. ఎలా అమ్మా? అబ్బాయికి ప్రాణగండం ఉంది అని తెలిసి ఈ పెళ్ళి ఎలా జరిపిస్తాం? నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. ఈ పెళ్లి జరిపించడం నాకు అసలు ఏ మాత్రం ఇష్టం లేదు అని అంటుంది రాజేశ్వరి. కొడుకు మీద ఉన్న ప్రేమ నిన్ను అలా మాట్లాడేలా చేస్తుంది. వాడి ఆనందమే కదా మనకి కావలసింది కూడా. వాడు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే వాడు ఆనందంగా ఎలా ఉంటాడు చెప్పు? అది కాదమ్మా, పంతులు గారు ప్రాణగండం ఉంది అంటున్నారు, నువ్వేమో ఆనందం అంటున్నావు. వాడు లేకుండా మనం బ్రతకగలమా? చందు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాధగా హైదరాబాద్కి బయలుదేరతాడు. చందు వాళ్ళ అమ్మ వచ్చి, ఏమైనా తినేసి వెళ్దు కానీ ఉండు నాన్న అంటుంది. నాకేమీ వద్దమ్మా,
నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, నాకు అక్కడ బోలెడంత వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. చందు ఆఫీస్కి వెళ్ళి కామ్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండే చందు ఒక్కసారిగా అలా కామ్ అయిపోయేసరికి నిహారికకి మ్యాటర్ అర్థమైపోతుంది. ప్రణతి చందు క్యాబిన్కి వెళ్ళి, ఏమైంది చందు సార్, జాతకాలు చూపించారా? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అంతా ఓకేనా? మీరెందుకు ఇలా కామ్గా ఉన్నారు? ఏం చెప్పరేంటి సార్ అని అంటుంది. నన్నిప్పుడేం మాట్లాడించకు ప్రణతి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది అంటాడు చందు. నిహారిక కూడా అక్కడికి వచ్చి, ఏమైంది చందు, ఎందుకు ఇలా మూడ్ ఆఫ్గా ఉన్నావు, అసలేం జరిగింది అని అడుగుతుంది. ప్లీజ్ నిహారిక, నన్నిప్పుడేం మాట్లాడించకు, ఐ వాంట్ ప్రైవసీ, నన్ను కొద్దిసేపు ఇలా ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అంటాడు. ఓకే ఓకే అని నిహారిక నవ్వుకుంటూ ప్రణతి కాస్త మూడ్ ఆఫ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక 1 అవర్ తర్వాత చందు ప్రణతికి ఫోన్ చేసి, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక మనం పార్క్లో మీట్ అవుదాం, నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ప్రణతి ఆఫీస్ అయిపోయాక నిహారికకి చెప్పి పార్కుకి బయలుదేరుతుంది. ప్రణతి వెనకే నిహారిక కూడా ఫాలో అవుతుంది. ప్రణతి పార్క్లో చందుని కలుసుకుంటుంది. చందు ప్రణతి చేయి పట్టుకొని జరిగిందంతా చెప్తాడు. ఇక ఇదంతా కాదు, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం, ఏదైతే అదయ్యింది అనేసరికి ప్రణతికి కొంచెం కంగారుగా ఉంటుంది. టెన్షన్ పడకు, నేనున్నానుగా అంటాడు చందు. కానీ ప్రణతి ఆ జాతకాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా జాతకాలు కలవడం లేదా, సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ అక్కడ వెనుక చెట్టుచాటు నుండి చూస్తున్న నిహారికని చూసి షాక్ అవుతుంది ప్రణతి. హలో, ఏంటి మాట్లాడవు అని తన మొహం మీద చిటికలు వేస్తూ అడుగుతాడు చందు. చందు ఒక్కసారిగా అలా పెళ్లి చేసుకుందాం అని అడిగేసరికి తనకేం చెప్పాలో అర్థం కాక, నాకు కాస్త టైం కావాలి అని ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్లు అంటుంది. టైం తీసుకో, బట్ త్వరగా చెప్పు అని చందు చెప్పాక అక్కడి నుండి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చెట్టుచాటు నుండి విన్న నిహారిక విషయం మొత్తం ఇంటికి వెళ్ళి వాళ్ళ మేనత్తకు చెప్తుంది. పెళ్లి జరుగుతుంది, కానీ ఆ పెళ్లిలో పెళ్లి కూతురుగా కూర్చొనేది మాత్రం ఆ ప్రణతి కాదు, నువ్వే అని వాళ్ళ మేనత్త భరోసా ఇస్తుంది. ఎలా అత్త అంటుంది. ఎలాగో చెప్తాను పద అంటూ గదిలోకి తీసుకెళ్ళి చెవిలో ఏదో చెబుతుంది. కొద్దిసేపటికి ప్రణతి వచ్చి జాతకాల గురించి చెప్పి బాధపడుతుంది. అప్పుడు సులోచన, నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు, ఆయన దగ్గరికి ఒకరు ఇలాంటి సమస్యతోనే వెళ్ళారు. ఆయన ఏం చెప్పారంటే, పెళ్లి కూతురు ముఖం కనిపించకుండా ముసుగు వేసుకొని తాళి కట్టించుకుంటే ఎటువంటి కీడున్నా తొలగిపోతుందట. అంటే తాళి కట్టేంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముఖాన్ని చూడకూడదనమాట. చూడకుండా తాళి కట్టాడు కాబట్టి ఎటువంటి కీడు ఉండదు. ఆ భార్యాభర్తలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారంట అని చెప్తుంది సులోచన. ఆ మాటలు విన్న ప్రణతి అత్తయ్య భుజాల చుట్టూ చేతులు వేస్తూ, అబ్బా అత్తయ్య, ఎంత మంచి విషయం చెప్పావు, నాకున్న బాధనంతా పోగొట్టేశావు, నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి, నేను వెంటనే ఈ విషయాన్ని చందుకు చెప్తాను అనుకుంటూ గబగబా వెళ్ళి చందుకి ఫోన్ చేసి చెప్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, రేపే మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం అని అంటాడు చందు. ఇంట్లో చెప్తే మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పి పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తారు, కాబట్టి మనం ముందు పెళ్లి చేసుకొని తర్వాత నేరుగా వెళ్ళి చెబుదాం అంటాడు చందు. కానీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ప్రణతికి అస్సలు నచ్చట్లేదు. కానీ చందు చెప్తున్నాడని అన్యమనస్కంగానే ఒప్పుకుంటుంది. అటు సులోచన ఏమో నిహారికకు ముసుగు వేసి చందుతో తాళి కట్టించాలని ప్లాన్ వేస్తుంది. ఇక ప్రణతి చందులు పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. సులోచన ప్రణతి కోసం 2 కిడ్నాపర్లను మాట్లాడుతుంది. ప్రణతి ఒక రూమ్లో, నిహారిక ఇంకో రూమ్లో. ఇద్దరూ తయారవుతూ ఉంటారు. సులోచన, మీరు కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి అదిగో ఆ గదిలో పెళ్లి కూతురు గెటప్లో ఉంటుంది,
అని దూరం నుంచి చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రణతి అప్పుడే వాష్రూమ్లోకి వెళ్తుంది. ఆ కిడ్నాపర్స్ వెళ్ళేసరికి ప్రణతి ఉన్న రూమ్లో ఎవ్వరూ లేరు. పక్క రూమ్లో ఉన్న నిహారిక పెళ్లికూతురు గెటప్లో ఉండేసరికి తనే ప్రణతి అనుకొని నిహారిక రూమ్లోకి వెళ్తారు. నిహారిక వాళ్ళని చూసి, ఎవర్రా మీరంతా, నా రూమ్లోకి ఎందుకొచ్చారు అని అంటుంది. అడుగుతుండగానే కిడ్నాపర్స్ తన మొహం మీద స్ప్రే కొట్టి స్పృహ తప్పి పడిపోయేలా చేస్తారు. తర్వాత నిహారికను కారు డిక్కీలో పడుకోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇక ప్రణతి పెళ్లి కూతుర్లా చక్కగా రెడీ అయ్యి ముసుగు వేసుకుంటుంది. ఆ ముసుగులో ఉన్నది నిహారిక అనుకొని మన కిడ్నాప్ స్టోరీ సక్సెస్ అయ్యింది అని ప్రణతికి చెవిలో చెప్తుంది సులోచన. ప్రణతికి ఏమీ అర్థం కాదు, కానీ ఏదో అనుమానంగా ఉంది. ఏదో జరుగుతుంది అని మాత్రం అర్థమైంది. అర్థమై కామ్గా ఉండి అదేంటో రాబట్టాలి అనుకుంటుంది. అందరూ పెళ్లి మండపానికి వెళ్తారు. పెళ్లి తంతు ప్రారంభమవుతుంది. వీళ్ళ పెళ్లి విషయం తెలుసుకున్న చందు అమ్మానాన్నలు, ప్రణతి అమ్మానాన్నలు జాతకం పేపర్లతో సహా వస్తారు. అక్కడ చందు అమ్మానాన్నలు, ప్రణతి అమ్మానాన్నలు గొడవ పడుతూ ఉంటారు. చందు వచ్చి, ఆపండి, మీరు ఇలా చేస్తారనే మీకెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా కూడా వాళ్ళు ఆగకుండా గొడవ పడుతూనే ఉంటారు. మీ అమ్మాయిది దురదృష్ట జాతకం, ఆమెను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడరు అని చందు అమ్మానాన్నలు అంటుంటే, అంత బాగలేనప్పుడు మాకు తెలియకుండా మా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటుండు మీ అబ్బాయి అని ప్రణతి తల్లిదండ్రులు అంటుంటారు. మాట మాట పెరిగి కొట్టుకునేదాకా వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ జాతకం కాగితాలు పూజారి ముందు పడతాయి. పూజారి ఆ జాతకం కాగితాలను చూసి, ఈ సంవత్సరం నేను చూసిన దివ్యమైన జాతకాల్లో ఇది ఒకటి అని అంటాడు. దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి పూజారి వైపు చూస్తారు. వీళ్ళిద్దరి జాతకాలు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అని అంటాడు పూజారి. దాంతో చందు అమ్మానాన్నలు ఆశ్చర్యపోతారు. మరేంటి మొన్న మా పంతులు గారు అలా చెప్పారు అంటుంది రాజేశ్వరి. అప్పుడు ప్రణతి, ఆ కథంతా నేను చెప్తాను అత్తయ్య గారు అంటూ ముసుగు తీసి, ఆ రోజు మీకు చూపించిన జాతకాలు నావి కాదు, అవి మార్చారు అంటుంది. ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు అంటుంది రాజేశ్వరి. ప్రణతి సులోచన వైపు చూస్తుంది. ఇదేంటి, ఇది నా వైపు చూస్తుంది అని సులోచన భయం భయంగా చూస్తుంటుంది. అసలు ఈ ప్రణతి ఏంటి ఇక్కడుంది అంటే కిడ్నాపర్స్ తీసుకెళ్ళింది నిహారికనా? భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి, నిహారికను ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటుంది. ప్రణతి సులోచన దగ్గరకు వచ్చి, అత్తయ్య చెప్పు, జాతకాలు ఎవరు మార్చారు అంటుంది. అప్పుడు సులోచన, నన్ను అడుగుతావేంటి, నీ జాతకాలు ఏమయ్యాయో నాకేం తెలుసు అంటుంది. అప్పుడు ప్రణతి సులోచన చంప చెళ్ళు మనిపిస్తుంది. చిన్న పెద్ద లేకుండా నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అంటుంది సులోచన. కొట్టాలా చంపాలా, నాకు తెలియకుండా నా జాతకం పేపర్లు మార్చి నాకు పెళ్లి కాకుండా చేయాలని చూస్తావా? నువ్వు నిహారిక మాట్లాడుకుంటుంటే నేను మొత్తం విన్నాను. ఆ క్షణమే మిమ్మల్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అయినా కూడా ఎందుకు ఇంత కామ్గా ఉన్నానో తెలుసా? అందరి ముందు మీ బండారం బయట పెట్టాలని, మీ గొయ్యి మీరే తవ్వుకునేలా చెయ్యాలని ఇలా చేశాను. నాకు మీ మీద అనుమానం వచ్చి మళ్ళీ నేను వెళ్ళి జాతకాలు చూపించుకున్నాను. జాతకాలు చాలా బాగున్నాయని చెప్పారు పంతులు గారు. అప్పుడు నా అనుమానం ఇంకా బలపడింది. చందుకు చెప్పి అసలు జాతకం కాగితాలని వాళ్ళ ఇంట్లో పెట్టించాను. కానీ వాళ్ళు పెళ్లి కావడం కోసం నా జాతకాన్ని నేనే ఇలా మార్పించాను అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే మా జాతకాల గురించి అందరికీ తెలియాలని నా ఫ్రెండ్తో ఫోన్ చేయించి అందరూ ఇక్కడికి వచ్చేలా చేశాను. నేను మీ ఇద్దరిని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను అంటుంది ప్రణతి. బుద్ధొచ్చిందమ్మా, చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావు. మేనకోడల మీద మమకారంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ప్రవర్తించాను. అది నా మెడకే చుట్టుకుంటుందని గ్రహించలేకపోయాను. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో అని ప్రణతి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతుంది. అయ్యో పెద్దవారు మీరు, అలా మాట్లాడకూడదు. అత్తయ్య మీరు మారారు, నాకు అంతే చాలు అని అంటుంది ప్రణతి. అప్పుడు సులోచన, అమ్మ ప్రణతి, నిహారిక మొండిదే కానీ చెడ్డది కాదు. ఏదో చందు మీద ప్రేమతో అలా చేసిందే కానీ
నీ మీద దానికి ఎలాంటి కోపం లేదు. దాన్ని ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా అంటుంది. అప్పుడు అప్పుడు ప్రణతి, నిహారిక గురించి నువ్వు నాకు చెప్పాలా అత్తయ్య? తన కోసం చందు ఆల్రెడీ పోలీసుల్ని పంపించాడు. వాళ్ళిప్పుడు అదే పనిలో ఉన్నారు అని అంటుంది ప్రణతి. అటు నిహారిక కారు డిక్కీలో స్పృహ లేకుండా పడి ఉంటుంది. పోలీసులు రోడ్డు మీద చెకింగ్ పెడతారు. అక్కడికి నిహారిక ఉన్న కార్ కూడా వస్తుంది. అక్కడ కిడ్నాపర్స్ పోలీసులను చూసి, అరే ఇక్కడ పోలీసులు ఉన్నారా, ఇప్పుడేం చేద్దాం అనుకుంటారు. వెనుకకు తిప్పితే పోలీసులకి అనుమానం వస్తుందేమోనని నెమ్మదిగా వెళ్తుంటారు. పోలీసులు కారును ఆపి మీ కారు చెక్ చేయాలి అంటారు. అప్పుడు కిడ్నాపర్సు, ఎందుకు సార్, ఏమైంది? మా కారు ఎందుకు చెక్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. సిటీలో కిడ్నాపర్స్ తిరుగుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చెక్ చేస్తున్నాం. మీరు కోఆపరేట్ చేస్తే మా పని మేము త్వరగా ముగించుకుంటాం. మీరు కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు అంటారు. అలాగే సార్, చెక్ చేయండి అని అంటాడు కిడ్నాపర్. కారు మొత్తం చెక్ చేస్తారు. డిక్కీ కూడా ఓపెన్ చేయమంటారు. కిడ్నాపర్ డిక్కీ ఓపెన్ చేస్తున్నట్టుగా చేసి అక్కడ ఉన్న పోలీస్ మీద స్ప్రే కొడతాడు. ఆ పోలీసు స్పృహ తప్పి పడిపోతాడు. అతడి తల మీద గన్ పెట్టి మిగిలిన పోలీసులు ఎవ్వరిని దగ్గరికి రావద్దు అంటాడు. స్పృహ తప్పిన పోలీస్ని కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక అడవిలోకి వెళ్తారు. ఆ కిడ్నాపర్స్ ఆ రాత్రి అక్కడే వెంట తెచ్చుకున్న బిర్యానీ పొట్లాలు తిని బాగా తాగి నిహారిక దగ్గరికి వస్తారు. నిహారిక ఇంకా స్పృహలోనే ఉంటుంది. పోలీస్కి మాత్రం కాస్త తక్కువ డోసు స్ప్రే చేయడం వల్ల కొంచెం కొంచెంగా స్పృహలో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచి చూస్తే అంతా మసకగా ఉంటుంది. బలవంతంగా పైకి లేవబోతాడు. అక్కడ పక్కనే ఉన్న వాటర్ బాటిల్తో ఫేస్ వాష్ చేసుకుంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నిహారికను డిక్కీలో నుంచి బయటకు తీసి కింద పడుకోబెడుతుంటారు కిడ్నాపర్స్. ఆమెను బలాత్కారం చేసేలోపు ఆ పోలీస్ వచ్చి వాళ్ళందరి నుంచి తగ్గొడతాడు. అందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఆ పోలీస్ పేరు ఏసీపీ అభయ్. అభయ్ రంగంలోకి దిగాడంటే అందరికీ తడిసిపోవాల్సిందే. అతను ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే దానికి ఓటమి అనేది ఉండదు. ఇక ఆ రాత్రి అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో పైకి చూస్తూ ఇక ఈ రాత్రికి ఇక్కడే బస అని అనుకుంటూ ఒక చెట్టు కింద కూర్చొని మంట కోసం కట్టెలు పేరుస్తూ ఉంటాడు. ఇక నిహారిక కొంచెం కొంచెంగా స్పృహలోకి వస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూసేలోగా ఎదురుగా చెట్టు కింద అభయ్ కనిపిస్తాడు. నిహారికకు పట్టరానంత కోపం వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని పక్కనే ఉన్న ఆకులు కర్రలు అన్నీ అతని మీదకి విసిరిస్తుంటుంది. అభయ్ కోపంగా, హలో మేడం, నేనేమీ నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. నిన్ను ఎవరో కిడ్నాప్ చేస్తే వాళ్ళ నుంచి నేను నిన్ను కాపాడాను. ఆహాహా, ఎంత బాగా కట్టుకథలు అల్లుతున్నావు. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వే పెద్ద కిడ్నాపర్ అని. నాతో పెట్టుకోకు, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నా దగ్గర తోక జాడించావనుకో కత్తిరించేస్తా అని అంటుంది. దూరంగా ఎక్కడో ఒక జంతువు గట్టిగా అరుస్తుంది. వెంటనే పరుగున వచ్చి అభయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అభయ్, హలో మేడం, ఇక లేవండి, అదెక్కడో దూరంగా అరుస్తుంది. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో ఈ అడవిలో వచ్చి పడ్డాను అనుకుంటూ కర్రలకు నిప్పు పెడతాడు. ఆ నిప్పులో ఏవో దుంపలు తెచ్చి కాల్చి తింటుంటాడు. నిహారికకు ఇస్తే నాకొద్దు, అందులో ఏం మత్తు మందు కలిపావో ఏంటో అంటుంది. నీ ఇష్టం, ఏదో ఆకలిగా ఉన్నావేమోనని ఇచ్చాను. నీకొద్దంటే మరీ మంచిదే, అవి కూడా నేనే తింటాను అని తినేసి పడుకుంటాడు. ఒక గంట తర్వాత నిహారికకు బాగా ఆకలిస్తుంది. అతను పడుకున్నాక అక్కడ మిగిలి ఉన్న కొన్ని దుంపలు తెచ్చుకొని తింటుంది. అక్కడ ఏదో అలికిడి వినిపిస్తే వచ్చి అభయ్ పక్కన కూర్చుంటుంది. కొద్దిసేపటికి తను అభయ్ మీద వాలిపోతూ నిద్రపోతుంది. తెల్లవారాక అభయ్ నిద్రలేస్తాడు. లేచేసరికి నిహారిక తన భుజం మీద పడుకొని ఉంటుంది. నిహారికను పక్కకు జరిపి కార్ కండిషన్ ఎలా ఉందా అని చెక్ చేస్తాడు. ఇంజన్ బాగా హీట్ ఉండడంతో వాటర్ కోసం వెళ్తాడు. నిహారిక కూడా నిద్రలేస్తుంది. ఎదురుగా ఒక చెట్టు మీద పెద్ద పాము కనిపిస్తుంది. అది నెమ్మదిగా తన దగ్గరకు వస్తూ ఉంటుంది. దానివైపు భయంగా చూస్తూ వెనుకకు జరుగుతూ ఉంటుంది.
దగ్గరకు రాగానే అభయ్ వచ్చి దాన్ని కాలుతో నొక్కి పట్టి అవతలకు విసిరేస్తాడు. నిహారిక వణుకుతూ, నన్నిక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ మానాన నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి నాకు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా? నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు అసలు ఏం మాట్లాడవేంటి అంటుంది. అభయ్ ఏం మాట్లాడకుండా కారు చెక్ చేస్తూ ఉంటాడు. అరచి అరచి అలసిపోయి కూర్చుంటుంది. నిహారికకు మంచినీళ్ళిచ్చి వెళ్ళి కారులో కూర్చుంటాడు. మీరు ఎక్కడ దిగాలో చెప్తే మిమ్మల్ని దించేసి నేను వెళ్ళిపోతాను అని అంటాడు అభయ్. వచ్చి కారులో కూర్చుంటుంది నిహారిక. అటు ప్రణతి చందులు ఈ ముహూర్తం దాటితే మంచి ముహూర్తం లేదని, ఇది చాలా దివ్యమైన ముహూర్తం అని పూజారి చెప్పడంతో ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారు. ఇక నిహారిక కోసం అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడే అక్కడ అభయ్ నిహారికలు కారులో నుంచి దిగుతారు. పోలీసులు వచ్చి అభయ్కి సల్యూట్ చేస్తారు. నిహారిక అభయ్ పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకుంటుంది. తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతుంది. అభయ్ సార్, మీరు పోలీస్ ఆఫీసర్ అని తెలియక నేను చాలా రూడ్గా మాట్లాడాను. ఐఆమ్ సారీ అని అంటుంది నిహారిక. మీరు నన్ను ఆ కిడ్నాపర్స్ నుంచి కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కాలుకి ఏదో తగిలి అక్కడి నుంచి వెనక్కి వాలిపోతుంటే అభయ్ కింద పడిపోకుండా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు నిహారికకు. అభయ్ మంచితనం తనకు చాలా నచ్చుతుంది. ఒక రాత్రంతా తనతో ఉన్నా కూడా తనని ఏమీ చేయకుండా కంటికి రెప్పలా చూసుకున్న అభయ్ సిన్సియారిటీ తనకి నచ్చుతుంది. చందు, ప్రణతి, వాళ్ళ మేనత్త అందరూ అక్కడికి వస్తారు. నిహారిక వాళ్ళ మేనత్తను చూసి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఏంటమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆ కిడ్నాపర్స్ నిన్నేమీ చెయ్యలేదు కదా అంటుంది. లేదత్తా, ఆ కిడ్నాపర్స్ బారి నుంచి అభయ్ గారు నన్ను కాపాడారు. ప్రణతి నిహారికను దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది. నన్ను క్షమించు ప్రణతి అంటుంది నిహారిక. మన మధ్య క్షమాపణలు ఉండకూడదు నిహా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని హక్ చేసుకుంటుంది. చందు, ప్రణతి అభయ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది రోజులకి నిహారిక అభయ్ని ఇష్టపడుతుందని తెలుసుకొని అభయ్ అభిప్రాయం కూడా కనుక్కొని అభయ్ ఓకే చెప్పాక ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి నిహారిక కోరుకున్న వాడితో పెళ్లి చేస్తారు. చందు, ప్రణతిలు, అభయ్, నిహారికలు అందరూ హాయిగా ఉంటారు. ఇంతటితో ఈ కథ సమాప్తమవుతుంది. మరో కొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.